హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ సింధు హ్యాప్ టు వెల్కమ్ రౌండీ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి వడోదరలో ఉన్న సయ్యద్ గైక్వాడ్ పార్క్ అయితే వచ్చాము. ఇది ఎంట్రెన్స్లో అండి. మనమైతే పార్క్లోకి వెళ్తాము. ఇక్కడ యానిమల్ పక్షులు, చాలా రకాల జంతువులు అయితే ఉంటాయండి. చూడడానికి అయితే మేము ఫ్యామిలీ తోటి అయితే వచ్చాము. ఇక్కడికి ఒకసారి వచ్చామండి. వీడియో అయితే ఒకసారి పెట్టాను, షార్ట్ వీడియో. అప్పుడైతే లాంగ్ వీడియో ఏం తీయలేదు, ఇప్పుడైతే లాంగ్ వీడియో తీస్తున్నాను. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా డాడీ కూడా అసలు ఇంట్లో ఉండి వచ్చి బయటకు వస్తే ఎంత ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు. పిల్లలైతే చాలా ఇష్టపడండి. పార్క్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. అసలు ఎప్పుడు ఎంతమంది ఉంటారు, ఫస్ట్ టైం ఎంతమంది వస్తున్నారు. ఈరోజు ఫాదర్స్ డే స్పెషల్గా కావచ్చు, చాలా మంది అయితే వస్తున్నారు. ఈవినింగ్ టైంలో మేమైతే ఇంటి దగ్గర నుండి 5 గంటల బయలుదేరాము. వచ్చే వరకు హాఫ్ అన్ అవర్ అయింది. ఇప్పుడైతే 5:30 అవుతుందండి. 6 కల్లా ఇది మూసేస్తారంట. ఈరోజు ఎందుకో మరి తొందరగా మూసేస్తున్నారు. ఈవినింగ్ వర్షం పడేలా ఉంది. వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది. ఇక్కడ క్యాంటీన్ కూడా ఉందండి. పిల్లలకి ఏమైనా కావాలన్నా వాటర్ అలాంటి ఇక్కడ చాలా రకాల ఇదంతా గార్డెనే అండి. గార్డెన్లో చాలా రకాల మొక్కలు, చాలా బాగుంటుందండి. అయితే ఇక్కడ ఫోటోస్ అయితే చాలా ఇక్కడ ఒక లైన్ అయితే ఉందండి. వచ్చేవరకు ఈవినింగ్ అయిపోయింది. వర్షం పడేలా ఉంది. అదైతే లోపలికి పోయి ఉంది అండి. అక్కడ గుహలో అసలు ఎంత కనిపిస్తలే లేదు. దాన్ని చూడడానికి ఇంత దూరం నడుచుకుంటూ వచ్చాను, అయినా అది కనిపిస్తలేదు. ఇక్కడ చాలా చిన్నది కనిపిస్తుందండి. అసలు వీడియోకి అయితే అది లోపలికి వెళ్ళే ఉంటుందండి. అయితే చాలా బాగున్నాయి. ఈ నది అయితే చాలా పెద్దగా ఉంటుందండి. ఇందులో మొసళ్ళు అయితే చాలా బాగుంటాయి. క్రొకడైల్స్, ఏ యానిమల్స్ అయితే ఏం లేవండి. వచ్చిన దాంట్లో ఏమైతే హ్యాపీనెస్ లేదు. అయితే ఇది ఒక క్రొకడైల్ చూసి అయితే వెళ్తున్నాము అంతే. ఇవన్నీ పూల మొక్కలండి. గార్డెన్ అయితే చూడడానికి అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో పిల్లలతోటి ఇలా రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా చిన్న పాప చూడండి అసలు ఎంత చక్కగా నడుస్తుందో. షూలు తీసేసి కూడా నడుస్తుంది చిన్న పాపకు బయట వెళ్ళి అసలు ఆడుకోవడం అంటే చాలా ఇష్టము. ఎప్పటికీ ఇంట్లో ఉండడం వల్ల అసలు పిల్లలు చాలా ఏడుస్తారు. బయటికి వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది బయట ఎంట్రెన్స్ అండి. మనం సెకండ్ గేట్ నుండి అయితే బయటికి వచ్చాము. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.